నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ C65 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ కొనొచ్చకున్నది అనేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అంటే నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ కూడా పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే రియల్మీ C65 5G స్మార్ట్ ఫోన్ స్మూత్ అండ్ ఫాస్టర్ 6 nanometer ప్రాసెసర్ 120 Hz ఐ కంఫర్టబుల్ డిస్ప్లే బాగానే మెన్షన్ చేసి రేట్ కూడా రియల్మీ వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది స్మార్ట్ ఫోన్ గమనిస్తే మీరు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసరికి కొంచెం బ్రష్ ఫెదర్ డిజైన్తో పాటు వస్తుంది. బ్లాక్ కలర్ వచ్చేసరికి అయితే కొంచెం లైట్ డార్క్ బ్లాక్ లాగా కనిపిస్తున్నాయి. సో హైలైట్స్ కింద చూద్దాం. ప్రస్తుతంగా అయితే సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అని హైలైట్ అయితే బాగానే మెన్షన్ చేశారు. మెయిన్ చూసుకుంటే MediaTek Dimensity 6300+ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 50 MP AI కెమెరా వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జర్. 7.89 థిక్నెస్, 190 grams, లైట్ ఫెదర్ డిజైన్ అండ్ TUV ప్రొడక్షన్తో ఫ్లూయిడ్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. డైనామిక్ ర్యామ్ వస్తుంది. సో డైనామిక్ ర్యామ్ నార్మల్ పక్క పెట్టేసి దానికి పెద్దగా ఫరకేం పడదు అనుకోండి. 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో అది కామన్, అది పక్క పడేయాల్సిందే. ప్రైస్ ఏంటన్నా అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 10,500. ఓ బై బాగుంది కదా, మంచిగా ఉంది కదా, 10,000కే 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది అనుకోవచ్చు. అదేందన్నా నువ్వు కూడా ఇట్లా చెప్తున్నావు ఏందన్నా అంటే బై ఇక్కడ కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసుకుంటే మీకు 500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఏమంటారు ఆఫర్ అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను రికార్డ్ చేసాక అయితే ఆఫర్ ఏం లేదు. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ సార్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. గ్లోయింగ్ బ్లాక్ కలర్ అన్నమాట. సో ఈ బ్లాక్ కలర్ కొంచెం బాగా అనిపించింది అండ్ ఫెదర్డ్ గ్రీన్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొంచెం ఇక్కడ ఒక ఫ్లో లాంటి డిజైన్తో పాటు అయితే బాగా వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 3 వేరియంట్స్తో వస్తుంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వచ్చేసరికి 10,500కి, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,500కి, 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 11,500కి. ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్కి అయితే టైం పడుతుంది, కానీ 4GB ర్యామ్ 128GB వేరియంట్ కొనుక్కోవచ్చు. అండ్ 6GB ర్యామ్ 128GB వేరియంట్ కూడా అవైలబుల్గా లేదన్నమాట. 4GB ర్యామ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది. మీరు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అదేంటన్నా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ లేదా అంటే మీరు ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. నేను రికార్డ్ చేసే టైంకి ఎర్లీ బర్డ్ సేల్ అంటారు కదా, అవి అయితే అయిపోయినాయి. అందుకే ఇక్కడ కమింగ్ సూన్ అని ఉంది. సో సేల్ స్టార్ట్ కానీ సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను. దాని గురించి టెక్నిక్స్ అయితే ఫాలో కండి. అండ్ ఇక్కడ మీరు మెయిన్ గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్కి బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అప్లై చేసుకొని ఇంకా తక్కువ కూడా రావచ్చు. అండ్ ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్ ఉంది బేస్ ప్రైస్. 6GB ర్యామ్ వేరియంట్ కూడా చూసుకుంటే 12,500కు ఉంది. అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది 4GB ర్యామ్ వేరియంట్లో 11,500కి. నా అడ్వైజ్ ఏంటంటే యావరేజ్ యూజర్ అయితే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటారు. 464 తర్వాత మీకు స్టోరేజ్లో కొంచెం ఇబ్బంది అయినప్పుడు SD కార్డ్ పెట్టుకోవచ్చు మీరు. అదొక మంచి ఫెసిలిటీ అయితే ఉంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రము ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు హైలైట్స్ ఏవైతే పెట్టినా అది ఉన్నాయి. అండ్ ఇక్కడ మినీ క్యాప్సూల్తో పాటు కూడా వస్తుంది. ఇది ఛార్జింగ్కి, కాల్ రికార్డింగ్కి అండ్ వెదర్కి కూడా మినీ క్యాప్సూల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2GB దాకా మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. బాగానే ఉంది కదా. 15 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. డిజైన్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మినీ క్యాప్సూల్లో చూసుకోవచ్చు. వెదర్ నోటిఫికేషన్, కాల్ది అండ్ స్టెప్స్ కౌంట్ కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. స్మార్ట్ ఫోన్ అయితే చాలా మంచిగా ఉంది అనమాట. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిన్ గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్స్కి 3 స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. సో నాకైతే బేస్ వేరియంట్ మంచిగా అనిపించింది, ఎందుకంటే 10,500కు వస్తుంది. సో ఆఫర్స్ అప్లై చేసినప్పుడు ఇంకా తక్కువకు వస్తుంది. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే 10,000కి వచ్చేస్తుంది అనుకోవచ్చు. సో వాల్యూ ఫర్ మనీ 10,000కి 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది కదా అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇట్లా మీరు కొనుక్కోవాలంటే ఆఫర్స్ అప్లై చేయండి, లేకపోతే ఆఫ్లైన్ దొరికితే ఇట్లా ఆఫ్లైన్లో కూడా అడగండి, బార్గెన్ చేయండి, తక్కువకు వస్తాయి. ఇట్లా తక్కువ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేను అంటాను. స్పెక్స్ వెళ్ళిపోదామే. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకుంటే సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నాడు. MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ వస్తుంది. ఆక్టోకోర్ 2.4 GHz వస్తుంది. ARM G57 MC2తో పాటు వస్తుంది. థ్రాటలింగ్ కానీ ఏం ఇష్యూస్ కానీ ఏం లేవు. డీసెంట్గా ప్రాసెసర్తో పాటు డీసెంట్గా మంచిగా ఇష్యూస్ వచ్చారు. కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంది అనుకోవచ్చు 5G కాబట్టి. ఇక్కడ
ఏది తీసుకోవాలని అంటే నేనైతే ఒకటే మాట చెప్తాను, బేస్ వేరియంట్ తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్ 11,000 12,000 అంటే అక్కడ మీకు డైమెన్సిటీ 600+ ప్రాసెసర్తో పాటు వస్తుంది, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మ్ బెటర్ స్పెక్స్తో పాటు కొంచెం మంచి ఫోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ర్యామ్కి వస్తే LPDDR5 4x ర్యామ్తో పాటు వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 120Hz డిస్ప్లేతో పాటు వస్తుంది, 600x720 రెజల్యూషన్తో పాటు కూడా మంచి డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేసిర్రు అన్నమాట. బాగుంది డిస్ప్లే, పంచువల్తో పాటు కూడా వస్తుంది, ఫ్లాట్ అనమాట. బ్యాటరీ చూసుకుని 5000 mAh బ్యాటరీ, యాక్చువల్గా అయితే ఇంత వస్తుంది 4880 mAh 15 వాట్స్ ఛార్జర్. సో ఇక్కడ ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు, అట్లీస్ట్ 15 వాట్స్ కంటే కూడా 18 వాట్స్లా లేకపోతే 25 వాట్స్ ఇచ్చారంటే ఇంకొంచెం తొందరగా ఛార్జింగ్ అయ్యేది. కానీ ఏం చేస్తామే, ఇక పర్లేదు 15 వాట్స్ అన్న మేనేజ్ చేసుకోవాల్సిందే, 10,000కి మనం ఇంకేమి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 15 MP AI కెమెరా ఇచ్చారు బై. సో ఇది 15 MP AI కెమెరా అనమాట. సో ఇక్కడ పక్కకి ఉన్నది దేనికా అర్థం కాదు, ఇక్కడ చిన్నగా ఒక సర్కిల్ వేసారు, అది బ్లాంక్ ఉంది. సెకండ్ పైన 2 కెమెరాస్ ఉన్నాయి అండ్ కింద LED ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సెకండరీ కెమెరా కంటే కూడా నార్మల్ ఏ కెమెరా కింద కన్సిడర్ చేసుకోవాల్సింది. బేసిక్ అనమాట పోయి డీసెంట్ ఫొటోస్ వస్తున్నాయి, 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. ఇక్కడ 1080p 720p స్లోమో వీడియోస్కి అన్నిటికీ కూడా మంచి డీసెంట్ FPS వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో డ్యూయల్ వీడియో రికార్డింగ్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది, అపర్చర్ 2.0తో పాటు వస్తుంది. సో ఇది 8 MP కెమెరా అనమాట. పర్లేదు బై, ఈ మధ్యకాలంలో 10,000 లోపల 8 MP ఇస్తారు, యాక్సెప్టెడే. అండ్ రికార్డింగ్ 720p 30 అండ్ 1080p 30 రికార్డింగ్స్ వస్తున్నాయి. సిమ్ అండ్ నెట్వర్కింగ్ గురించి చూసుకుంటే 2 సిమ్ కార్డులు, ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు, 2 నాన్ సిమ్ కార్డ్స్ అండ్ 5G నెట్వర్కింగ్ సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ ఉన్నాయి బై. 2.4 GHz 5 GHz బ్యాండ్విడ్త్ వస్తుంది అన్నమాట. వైఫైది బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, GLONASS, GALIS, BIDIS, QSSతో పాటు కూడా వస్తుంది అన్నమాట. వెయిట్ 190 grams, 7.89 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్ చూసుకుంటే 300 Type-C పోర్ట్ అండ్ 3 కార్డ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూపించేస్తాను, మన వాళ్ళ అఫీషియల్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ లాకర్ కీస్ అండ్ ఇక్కడ కింద ఫస్ట్ కింద చూసుకుందాం 3.9 జాక్, Type-C పోర్ట్, స్పీకర్స్, పైన మీకు మైక్ వస్తుంది, కింద కూడా మైక్ వస్తుంది, డ్యూయల్ మైక్స్ అండ్ సిమ్ స్లాట్ కూడా పాటు కూడా ప్రొవైడ్ చేశారు. బాగా అనిపించింది, స్మార్ట్ ఫోన్ కూడా బాగుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్ సెన్సార్. జైరోస్కోప్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇన్పుట్ లాగా ఉంది, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్తో జర బాగుండే అవకాశం అయితే ఉంది. రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది, Android 14 బేస్ చేసుకొని. స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తాయంటే బై రియల్మీ C65 5G స్మార్ట్ ఫోన్, Type-C కేబుల్, పవర్ అడాప్టర్, ప్రొటెక్షన్ కేసు, సిమ్ కార్డ్ నీడిల్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి అనమాట. అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఇంకేం లేవు, ఇవే స్పెసిఫికేషన్స్ అనమాట. ఓవరాల్ పర్లేదు, బాగుంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే పోయి పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది. కానీ అట్ ప్రెజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో సేల్ అయితే ఎర్లీ సేల్స్ అంటారు కదా, అవైతే అయిపోయినాయి పోయి రికార్డ్ చేసే టైంకి అయితే చెక్ చేసుకోవాలి నేను కూడా. సో మళ్ళీ ఏమైనా సేల్స్ అంటే అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం అయితే డీసెంట్గా ఉంది. ఇంకా తక్కువ కోసం మాత్రం మర్చిపోయి వదలకండి, పక్కా తీసుకోండి. 10,000కు ఎవరైతే 5G కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాం. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే పక్కా లైక్ అయితే చేయండి. సో ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంది, మీ డౌట్స్, క్వశ్చన్స్, మీ ఏమనుకుంటే కింద కామెంట్ చేయండి బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్ అనమాట. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.